సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక రోజును ఆయుష్గా మా జీవితాలు పొడిగించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినము మీ పాదాల చెంత చేరి అయ్యా కొన్ని మాటలు మేము ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అది కేవలం మీ కృప నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మలను బలపరచమని, వింటున్న మా శ్రోతలందరినీ దీవించమని, ముఖ్యంగా మీ వాక్యం ద్వారా బలపరచమని, ఆధ్యాత్మిక జీవమునిచ్చి ఆత్మీయ ఆహారమునిచ్చి మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను రాసిన 3వ పత్రికని మనం సుమారుగా 10 రోజులు ధ్యానం చేశాం. ఈ నెల 4వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ధ్యానం చేశాం. ఒకవేళ ఎవరైనా యోహాను 3వ పత్రిక మొత్తం కావాలంటే 4వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఉన్న ఆ కొన్ని భాగాలు మనం చూడవచ్చు 10 రోజులు. ఈరోజు యోహాను రాసిన 2వ పత్రికను మరలా ప్రారంభిద్దామనే ఆలోచనతో ప్రారంభిస్తూ ఉన్నాం. యోహాను గారిని ద అపోస్తల్ ఆఫ్ లవ్, ప్రేమ అపోస్తలుడని పిలుస్తారు. పౌలు గారిని ద అపోస్తల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు అపోస్తలుడని పిలుస్తారు. పేతురు గారిని ద అపోస్తల్ ఆఫ్ హోప్, నిరీక్షణ అపోస్తలుడని పిలుస్తారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే, వారి యొక్క పత్రికల్లో కానీ, వారు రాసిన పుస్తకాల్లో కానీ, అనగా బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో కానీ ఆయా విషయాలు కనిపిస్తాయి. యోహాను గారు రాసిన 3 పత్రికలు, సువార్త, ప్రకటన గ్రంథం, ఇలా 5 పుస్తకాల్లో కూడా దేవుని ప్రేమ మానవుల పట్ల ఎలా ఉందనేది, మనం ఒకరినొకరు ఎలా ప్రేమ కలిగి ఉండాలనేది చాలా అద్భుతంగా వ్రాశారు. అందులో నుండి యోహాను రాసిన 2వ పత్రికను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ఉపోద్ఘాతాన్ని కొద్దిగా మనం విందాం. ఇది 63వ పుస్తకం అండి. బైబిల్లో మొత్తం వరుసగా చూస్తే ఒకటే అధ్యాయం ఉంది. 13 వచనాలు కలిగిన ఈ చిన్న పత్రిక. ఇందులో ప్రశ్నలు కానీ ప్రవచనాలు కానీ లేవు. యోహాను గారు ఎఫెసు అనే పట్టణంలో ఉన్న సంఘము నుండి సుమారుగా క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. నిజానికి ఈ 3 పత్రికల్లో 3 అద్భుతమైనటువంటి సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. యోహాను మొదటి పత్రిక గొప్ప జీవం గురించిన విషయాలు తెలియజేస్తే, యోహాను 2వ పత్రిక గొప్ప సత్యం గురించి మనకి తెలియజేస్తే, యోహాను 3వ పత్రిక గొప్ప మార్గమును గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ పత్రికకి మనం ఏమన్నా ఒకవేళ టైటిల్ ఇవ్వాల్సి ఉంటే, యోహాను 2వ పత్రిక టైటిల్ ఇవ్వాల్సి ఉంటే కనుక ఏ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ అని ఇవ్వచ్చు. విశ్వాస కుటుంబము, విశ్వాస సహితమైన కుటుంబం అని ఇవ్వచ్చండి. తర్వాత ఈ యొక్క 2వ పత్రికని మనం కొన్ని భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిది, వీ మస్ట్ నో ద ట్రూత్. ఖచ్చితంగా మనం సత్యం ఏంటో తెలుసుకోవాలి. 1వ వచనం నుండి 3వ వచనం వరకు. వీ మస్ట్ వాక్ ఇన్ ద ట్రూత్. 2వ భాగం ఇది. సత్యములో ఖచ్చితంగా నడవాలి. 4వ వచనం నుండి 6వ వచనం వరకు. వీ మస్ట్ అబైడ్ ఇన్ ద ట్రూత్. సత్యానికి కట్టుబడి ఉండాలి. 7వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇంకా మిగిలిన చివరి వచనాలు ముగింపుగా మనం చూస్తాం, 12, 13 వచనాలు. కాబట్టి ప్రియులరా, ఈ 3 భాగాలుగా మనం విభజించి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యంలో నడవాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యం ఏంటో ఈ విషయాలు అన్నీ మనం ఈ యొక్క 2వ పత్రికలో మనం ధ్యానం చేస్తాం. ఖచ్చితంగా ప్రతిరోజు మరి వాక్యాన్ని వింటూ ఉండండి. వింటున్న మా శ్రోతలందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.